నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలని? అమ్మ, వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవడం, వీళ్ళకి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలకు తగ్గట్టుగా ఆ పనులు ముందుకు వెళ్ళేటువంటి విధముగా అడుగులు ముందుకు వేస్తారు, చేసుకుంటారు గాక అన్ని రంగాల వారికి చాలా అనుకూలవంతముగానే ఉంటూ ఉన్నది. ఎవరెవరు ఏ ఏ వృత్తులలో ఉంటారో ఆయా వృత్తుల్లో ఉండే వాళ్ళకు అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకు సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరిగే విధముగా ఉంటుంది, పెంపొందింపజేసుకుంటారు. వీళ్ళ యొక్క నడవడిక గతములో కంటే ఇప్పుడు చాలా భిన్నముగా ఉండబోతూ ఉన్నది వీళ్ళది, కనుక యోగవంతముగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దానికి సంబంధించినటువంటి డబ్బులు కానీ పర్మిషన్లు కానీ అవన్నీ కూడా చాలా అనూహ్యముగా అనుకోకుండా అన్నీ సమకూరుతాయి కాబట్టి అనుకూలమవుతాయి. దూర ప్రయాణాలు చాలా లాభసాటిగా వీళ్లకు అనుకూలవంతముగా ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో పదోన్నతులు అనేటువంటివి లభిస్తాయి. ఈ రాశి వారికి అనూహ్యముగా అనుకూలమైన వాళ్ళు ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది అని వాళ్లకు కావాల్సినటువంటి పదోన్నతులు అప్గ్రేడ్ కావటం కానీ లేదా ట్రాన్స్ఫర్ కావటం కానీ ఇలాంటివి అన్నీ కూడా కొన్ని ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కొన్ని ఉపయోగాలు ఉంటాయి ఉద్యోగం రీత్యా, అవన్నీ రాయితీలు పొందడంలో కానీ తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది కదా అనే భావనతో అన్నీ చక్కదిద్దుకుంటారు. అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు విశేషముగా లాభాలు అనేటువంటివి పొందుతారు. అంటే ప్రమోషన్స్ ఏమైనా ఉన్నాయండి? ఖచ్చితంగా ప్రమోషన్కు సంబంధించిందే కదా, వాళ్ళు అనుకూలంగా చేసుకుంటారు. పై అధికారులతో లేదా డబ్బు పెంచుకునేటువంటి మార్గం చేసుకుంటారు. అనుకూలం అయిన చోటికి వాళ్ళు ఒత్తిడి చేసి వేయించుకుంటారు. అనుకూలమైన వాళ్ళు ఉన్నప్పుడు సీట్లు మారడం చేయటం, నాకు ఈ పని అయితే చాలా సుఖంగా ఉంటుందండి, ఇక్కడ చాలా కష్టం ఉంది అంటే సరైన దానికి మార్చడం చేయడం జరుగుతుంది. ఇట్లాంటివి ఏవైనా జరుగుతాయి కాక అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు విశేషముగా లాభాలు వస్తాయి. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావడము, ఆదాయం గతము కంటే మెరుగుపడేటువంటి విషయముగా ఉండటము, గతంలో సంపాదించిన దానికంటే కూడా ఈ మాసంలో కొంచెం ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. వీళ్లకు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయి వీళ్లకు ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది లేకుండా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు వీళ్ళకు అందుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు వీళ్లకు అందటం, దానికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయముతో దృఢ సంకల్పముతో వెళ్ళటం జరుగుతుంది. నిరుద్యోగుల యొక్క కష్టము ఫలించి ఉద్యోగాలు రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది కాక వీళ్లకు. ఇది వృశ్చిక రాశి వాళ్ళ యొక్క అనుకూలత అనేటువంటిది ఈ మాసంలో ఉండేటువంటి విధి విధానాలు తల్లి. అయితే పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదండి? ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు సాధించాలి, మేలు జరగాలి అని కనుక వీళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు ఆరాధించాల్సినటువంటి దేవుడు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఒక 11 యాలకులు, 5 లవంగాలు, 3 ఒక్కలు వీళ్ళు జేబులో పెట్టుకుంటే ఇంకా పూర్ణమైనటువంటి ఫలితాలు వీళ్ళు సాధించుకోవచ్చు. నెల పొడవునా అవి దగ్గరుంటే చాలు అనేది తెలియజేస్తున్నారు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.